ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీ ప్రభు ప్రేమ నీ విషయంలో నిత్యము నిలిచి ఉండే ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ. ఈ ఉదయకాలము నీ పడకల ఎదురు నుంచి లేచి ప్రేమ కలిగిన యేసయ్యను స్తుతించు, ధ్యానించు. నీకు కలిగిన బంధకాల నుంచి నీకు విడుదల, నీకు కలిగిన భయముల నుంచి నీకు నెమ్మది సమకూడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతలు 11వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. చదువుకున్నాం కదండి. బద్ధకముగా పనిచేయువారు దరిద్రులుగా ఉంటారు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలను, ప్రభు మనకు అనుగ్రహించిన పనులను మనము శ్రద్ధతో చేయాలి, బాధ్యతతో చేయాలి. ఎంతో మంది నిర్లక్ష్యంగా వారి కుటుంబాల విషయంలో అశ్రద్ధను చూపుతూ ఉంటారు, బద్ధకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నమ్మి నీకొక కుటుంబాన్ని, నీకొక జీవితాన్ని, అవును నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను, మంచి ఉద్దేశములను, మంచి ఆలోచనలను ఆయన కలిగి ఉన్నాడు. కానీ మన జీవితాలను కొన్ని అనుభవాల ద్వారా మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. మరి ఉదాహరణకు బద్ధకము, సోమరితనము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఎంత మాత్రము కూడా మనకు మేలుకరంగానూ ఆశీర్వాదకరముగాను ఉండకుండా, అవును దరిద్రులనుగా, మరి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులముగా మనలను మారుస్తూ ఉంటుంది. కనుక యోదేకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని. యోదే కాలము శ్రద్ధాభక్తులతో ప్రభువుని వెతికే అనుభవంలో ఉన్నావా? శ్రద్ధాభక్తులతో ప్రభువు నీకు అప్పగించిన నీ కుటుంబం విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, మరి నీ యొక్క చదువులో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నామా? నా తల్లిదండ్రులను కష్టపడి చదివిస్తూ ఉన్నారు, లేకపోతే మరి నేను నాకు నా ప్రభు ఒక కుటుంబీకుడిగా, ఒక కుటుంబీకురాలిగా, ఒక భర్తకు భార్యగా, ఒక భార్యకు భర్తగా బిడ్డలను ప్రభు నన్ను నమ్మి ఇచ్చాడు. వారి విషయంలో నేను శ్రద్ధను చూపుతూ ఉన్నానా? అవును ప్రియ దేవుని బిడ్డ, కొన్ని విషయాలలో అశ్రద్ధ కలిగిన అనుభవాన్ని బట్టి మరి మనమే ఎన్నో శోధనలను, ఎన్నో కీడులను, ఎన్నో బాధలను కొని తెచ్చుకున్న వారంగా ఉంటూ ఉంటాం. మరి దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు అని. యోదే కాలం ప్రభువు నీకిచ్చిన పనిలో, ఉద్యోగములో, వ్యాపారములో, కుటుంబములో నీవు శ్రద్ధ కలిగి నీకిచ్చిన దాన్ని నమ్మకంగా కాపాడినప్పుడు ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు. ఈ రోజున నీ నమ్మకత్వాన్ని బట్టి ఒకవేళ నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ ఒక సమయం వస్తుంది, నీ శ్రద్ధను చూసే దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించబోయే దేవుడుగా, హెచ్చించబోతున్న దేవుడుగా ఉన్నాడు. కనుకనే ఆయన అంటున్నాడు కదా, బద్ధకంగా పనిచేసేవారు దరిద్రులుగా ఉంటారు. వారు తమ కుటుంబాలను చెదరగొట్టుకుంటూ ఉంటారు, వారి జీవితాల్లో నెమ్మదిని కోల్పోయేవారుగా ఉంటారు, వారి అనారోగ్యాలకి గురయ్యేవారుగా ఉంటారు, ఎన్నో సమస్యల్లో చిక్కుకున్న వారుగా ఉంటారు. కానీ శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఒక్క విషయంలోనే కొంతమంది శ్రద్ధను, కొన్ని విషయాల్లోనే శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. కాదు, కానీ ప్రభు నీకు అనుగ్రహించిన సమస్తమైన అనుభవాలలో కూడా నీవు శ్రద్ధను చూపించినప్పుడు ఆయన నిన్ను అన్ని విధాలుగా వర్ధిల చేసే దేవుడు.
ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడుగా ఉంటాడని నీ వాక్యం చెప్తుంది. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అవునయ్యా, నీ బిడ్డలు ఐశ్వర్యవంతులుగా, నీ బిడ్డలు సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో, ఉల్లాసముతో ఉండాలన్నదే నీ ఉద్దేశం కనుక ఈ వాక్యం మాకు తెలియచేశావు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ పనిలో అశ్రద్ధ చూపుతున్నారో, ఏ పనిలో ఏ బాధ్యత నువ్వు అప్పగించిన దానిలో నిర్లక్ష్యంగా ఉన్నారు, అది పరిచర్య అయినా, కుటుంబమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఏదైనప్పటికీ వారి ఆరోగ్యమైనా కూడా అశ్రద్ధ చూపకుండా వారి ఆరోగ్యాలు కాపాడుకోవాలి, వారి యొక్క జీవితాలను కాపాడుకోవాలి, వారి కుటుంబాలను కాపాడుకోవాలి. వారికి నమ్మి ఇచ్చిన బిడ్డలను, వారిని నమ్మి ఇచ్చిన కుటుంబాన్ని శ్రద్ధ కలిగి వారు నడుచుకొని ప్రభువా వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చే బిడ్డలుగా నీ బిడ్డలను హెచ్చించు. శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులగుతారని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రతి పనిలో కూడా శ్రద్ధాభక్తులతో నిన్ను ప్రభువా ఘనపరిచే బిడ్డలుగా, ఐశ్వర్యవంతులుగా, నైనా ఆశీర్వదించబడిన బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.